Hello students, now I am going to discuss about exception handling. So మన exception handling గురించి తెలుసుకునే ముందు ఎర్రర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎర్రర్ ఏంటి సమ్ మిస్టేక్, మీరు ప్రోగ్రామ్ని రాసినప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ సంథింగ్ ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని ఎర్రర్ అంటాం. సో దేర్ ఆర్ 3 types of errors in programming. సో మనకి ప్రోగ్రామింగ్లో 3 types of errors ఉన్నాయి. అవి ఏంటి అంటే సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్, ఫస్ట్ వన్ సింటాక్స్ ఎర్రర్ అంటే మీరు ప్రోగ్రామ్ డెవలప్ చేసే టైంలో మీరు ప్రోగ్రామ్లో సింటాక్స్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని ఏమంటారు, సింటాక్స్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్ అంటే ఇది సింటాక్స్ ఎర్రర్ అనేది మనకి కంపైల్ టైంలోనే తెలుస్తుంది. నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్. రన్ టైమ్ ఎర్రర్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనం ఇన్పుట్ రాంగ్ ఇవ్వడం కానీ సంథింగ్ ఏదైనా ప్రాసెస్ రాంగ్ జరగడం వల్ల కానీ ఎర్రర్ అక్కడైతే దాన్ని మనం రన్ టైమ్ ఎర్రర్ అంటాం. సో ఏదైనా డివైడెడ్ బై 0 చేసిన, ఇన్వాలిడ్ ఫంక్షన్ కాల్ చేసిన, సో అప్పుడు అది ఏం జరుగుతుంది, రన్ టైమ్ ఎర్రర్ జరుగుతుంది. నెక్స్ట్ లాజికల్ ఎర్రర్. సో లాజికల్ ఎర్రర్ అంటే సో మనం ఏదైనా లాజిక్ మిస్టేక్ రాయడం వల్ల మనకి ఈ లాజికల్ ఎర్రర్స్ అనేవి వస్తుంది. సో లాజిక్ మిస్టేక్ రాయడం వల్ల మనకి ఏమవుతుంది, రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది. రన్ టైమ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్ అక్కర్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్. సో రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఏమంటాము అంటే ఎక్సెప్షన్స్ కూడా అంటాము. ఎక్సెప్షన్స్ ఇవి ఎప్పుడు వస్తాయి, డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మనకి ఇవి అరైజ్ అవుతాయి అన్నమాట. రన్ టైమ్ ఎర్రర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఎర్రర్ దట్ అక్కర్స్ వైల్ ద ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ అరైజ్ అయితే మరి అక్కడ ఎర్రర్ అరైజ్ అయితే ఏమవుతుంది, అక్కడితో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్స్ ఉన్నాయి. అందులో ఏంటి అంటే మిస్కాలిక్యులేషన్ ఆఫ్ సోర్స్ కోడ్. సో సోర్స్ కోడ్లో రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేయడం. కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే డివైడింగ్ బై 0. సో మనం ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేసామనుకోండి, అదేమవుతుంది, రన్ టైమ్ ఎర్రర్ అవుతుంది. అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో బ్రేక్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ రిఫరెన్సింగ్ మిస్సింగ్ ఫైల్స్. సో అక్కడ ఏం లేన్ ఫైల్ని రిఫర్ చేసిన, లేదంటే కాలింగ్ ఇన్వాలిడ్ ఫంక్షన్, లేన్ ఫంక్షన్స్ని కాల్ చేసిన, నాట్ హ్యాండ్లింగ్ సర్టెన్ ఇన్పుట్ కరెక్ట్లీ. సో ఇవ్వాల్సిన ఇన్పుట్ రాంగ్గా ఇచ్చిన మనకి ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి అక్కర్ అవుతాయి అన్నమాట. So to avoid runtime errors, JavaScript uses exception handling. సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అక్కర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వదన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవి కూడా ఎగ్జిక్యూషన్ అవ్వదు. మరి అలా స్టాప్ అయిపోతే మనకి కావాల్సిన వర్క్ అనేది జరగదు కదా. సో రన్ టైంలో ఎర్రర్ ఏ విధంగానైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం కార్డ్కి వెళ్ళారు, ఏటీఎం సెంటర్కి వెళ్ళారు. సో ఏటీఎం సెంటర్లో నెంబర్ అడుగుతుంది కదా, మీరు కార్డ్ పెట్టిన తర్వాత పిన్ అడుగుతుంది. పిన్ రాంగ్ ఇచ్చారనుకోండి, ఏంటి మీరు రాంగ్ చేశారని యూజర్కి మెసేజ్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడితో ఒకరికి ప్రోగ్రామ్ ఆగిపోయింది అనుకోండి, సో దానివల్ల ఆ ప్రోగ్రామ్ పర్పస్ అనేది కంప్లీట్ అవ్వదు. అసలు యూజర్కి మెసేజ్ ఇస్తే యూజర్ తను చేసిన మిస్టేక్ తెలుసుకుని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో అందువల్ల మనం ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అక్కర్ అయినప్పుడు వాటిని అలాగే వదిలేయకుండా సో వాటిని మనం హ్యాండిల్ చేయగలగాలి. సో అలా హ్యాండిల్ చేయడాన్ని ఏమంటాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. టు అవాయిడ్ రన్ టైమ్ ఎర్రర్స్, జావాస్క్రిప్ట్ యూజెస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో రన్ టైమ్ ఎర్రర్స్ ఆల్సో కాల్డ్ ఎక్సెప్షన్స్. సో రన్ టైమ్ ఎర్రర్స్ని ఎక్సెప్షన్స్ అని కూడా అంటాము. ఈ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడాన్ని అంటే రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. త్రో స్టేట్మెంట్.
The throw statement allows you to create an exception. ఈ త్రో స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక ఎక్సెప్షన్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేశారనుకోండి, అక్కడ త్రో డివైడ్ బై 0 అంటే మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని మనకి తెలియజేసే మెసేజ్ని ఈ త్రో స్టేట్మెంట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇఫ్ యూ యూస్ దిస్ స్టేట్మెంట్ టుగెదర్ విత్ ద ట్రై క్యాచ్ స్టేట్మెంట్ you can control program flow and generate accurate error message. సో ఈ త్రో స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, మనకి ఎర్రర్ మెసేజ్ని క్రియేట్ చేయడానికి, దాన్ని యూజర్కి తెలియజేయడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ట్రై క్యాచ్ స్టేట్మెంట్స్తో మనం కలిపి యూజ్ చేసినప్పుడు ఈ త్రో స్టేట్మెంట్ మనకి ఎర్రర్ మెసేజ్ అనేది జనరేట్ చేస్తుంది అన్నమాట. సింటాక్స్ ఏంటి, త్రో ఎక్సెప్షన్. త్రో స్టేట్మెంట్ రాసిన తర్వాత ఎక్సెప్షన్ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ని రాయాలి. నెక్స్ట్ ద ట్రై క్యాచ్ స్టేట్మెంట్స్. సో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మెయిన్ యూజ్ చేసేవి ఏంటి అంటే 3 స్టేట్మెంట్స్, ట్రై క్యాచ్ త్రో. ఈ ట్రై అనేది ఏం చేస్తుంది అంటే ద ట్రై క్యాచ్ స్టేట్మెంట్స్ అలౌస్ యూ టు టెస్ట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఎర్రర్స్. సో ఈ ట్రై క్యాచ్ స్టేట్మెంట్ అంటే మనం ఏవైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉన్నాయో ఆ కోడ్లో ఎర్రర్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ కోడ్ని ఎందులో పెట్టాలి అంటే ట్రై బ్లాక్లో పెట్టాలి. ఓకేనా. ద ట్రై బ్లాక్ కంటైన్స్ ద కోడ్ టు బి రన్. సో ఏదైతే కోడ్ని రన్ చేయాలో దాన్ని ఎందులో పెట్టాలి, ట్రై బ్లాక్లో ప్లేస్ చేయాలి. సో ఇన్ కేస్ ఎక్కడైనా కనుక మనకి ఈ ట్రై బ్లాక్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ద క్యాచ్ బ్లాక్ కంటైన్స్ ద కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఎన్ ఎర్రర్ అకర్స్. సో ఈ ట్రై బ్లాక్లో ఎర్రర్ వస్తే ఇప్పుడు చూడండి సింటాక్స్ చూడండి, ట్రై బ్లాక్ తీసుకుంటాను. సో ట్రై బ్లాక్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ రాసాము, క్యాచ్ ఎక్సెప్షన్. ఇప్పుడు చూడండి ఈ ట్రై బ్లాక్లో స్టేట్మెంట్ 1 దగ్గర ఎర్రర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇంకా స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇవేమీ ఎగ్జిక్యూట్ అవ్వవు. స్టేట్మెంట్ 2 దగ్గర ఎర్రర్ వచ్చింది అనుకోండి, అంటే ఎర్రర్, స్టేట్మెంట్ 3 ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అంటే ఏ స్టేట్మెంట్ దగ్గర ఎర్రర్ వస్తే ఆ స్టేట్మెంట్ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఆ ట్రై బ్లాక్లో ఎక్కడైతే మనం ఎక్సెప్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఎక్సెప్షన్ని త్రో చేయాలి. త్రో చేసిన ఎక్సెప్షన్ని ఎవరు క్యాచ్ చేస్తారు, క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి సో ఆ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అనేది మనం ఈ క్యాచ్ బ్లాక్లో మెన్షన్ చేస్తామన్నమాట. సో అప్పుడు ఆల్టర్నేటివ్ చేయాల్సిన స్టెప్ క్యాచ్ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 1 త్రోస్ అన్ ఎక్సెప్షన్. చూడండి ఇంతకుముందు సింటాక్స్లో స్టేట్మెంట్ 1 ఎక్సెప్షన్ ఉంటే త్రోస్ చేస్తే స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఇన్స్టెడ్ ద ప్రోగ్రామ్ విల్ మూవ్ స్ట్రైట్ టు ద క్యాచ్ బ్లాక్. అంటే స్టేట్మెంట్ 1లో ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, సో ఎక్కడికి వెళ్ళిపోతుంది, స్టేట్మెంట్ 2ని 3ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఎగ్జిక్యూషన్ క్యాచ్ బ్లాక్కి మూవ్ అయిపోతుంది. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము జస్ట్ మీకు అర్థం అవడం కోసం. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ HTML ట్యాగ్ తీసుకున్నాము, నెక్స్ట్ హెడ్ సెక్షన్ డిక్లేర్ చేసాము, నెక్స్ట్ బాడీ సెక్షన్ని ఓపెన్ చేసాము. సో బాడీ సెక్షన్లో స్క్రిప్ట్ తీసుకున్నాను, స్క్రిప్ట్లో పేరు n అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో n ఈక్వల్ టు పార్సింట్ ఆఫ్ ప్రాంప్ట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. చూడండి ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసి నేను ఒక నెంబర్ని రీడ్ చేస్తున్నాను. ఎంటర్ నెంబర్ అంటే ఒక నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాను, ఏంటి ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసి. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి పార్సింట్ ఎందుకు తీసుకున్నాను, చూడండి నేను ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసుకుని ఏదైనా వాల్యూని రీడ్ చేస్తే ప్రాంప్ట్ బాక్స్ అంటే ఆ వాల్యూని స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. దాన్ని నెంబర్ మీరు ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసి 10 అని రీడ్ చేసినా కూడా మనకి దాన్ని ఎలా రీడ్ చేస్తుంది, స్ట్రింగ్ కింద రీడ్ చేస్తుంది. మరి ఇక్కడ మనకి 10 అనేది ఇంటిజర్ వాల్యూ కావాలి, స్ట్రింగ్ వాల్యూ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే
టైప్ కాస్టింగ్ చేయాలన్నమాట. అందుకోసం ఇక్కడ పార్సింట్ ఆఫ్. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ బాక్స్ యూజ్ చేసి 10 రీడ్ చేశాను అనుకోండి, అది స్ట్రింగ్ కదా, దాన్ని పార్సింట్ చేస్తే అది ఏమవుతుంది, ఇంటిజర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అలా మనం టైప్ కన్వర్షన్ అనేది ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ డిస్ప్లే చేస్తున్నాను. టు చెక్ రోల్ నెంబర్ ఈజ్ 1 to 60. ఇప్పుడు నేను రీడ్ చేసిన నెంబరు 1 to 60 మధ్యలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తున్నప్పుడు ట్రై బ్లాక్ ఓపెన్ చేశాను. అంటే నాకు ఈ స్టేట్మెంట్స్లో ఒకవేళ ఏదైనా ఎక్సెప్షన్ వస్తుందేమో అని ఉన్న స్టేట్మెంట్స్ని ట్రై బ్లాక్లో ప్లేస్ చేసుకున్నాను. ఇఫ్ n less than 1 or n greater than 60. సో ఇప్పుడు నేను రీడ్ చేసిన n వాల్యూ 1 కంటే తక్కువ ఉన్నా 60 కన్నా ఎక్కువ ఉన్నా అదేంటి మనకు కావాల్సిన రేంజ్లో ఉన్నట్ట, మనకు కావాల్సిన రేంజ్లో లేదు కాబట్టి ఒక మెసేజ్ని త్రో చేయమన్నాను, ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటో ఎక్సెప్షన్, త్రో ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్, అది అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంది. అలా కాకుండా ఇంకొక అప్పుడు ఏం జరుగుతుంది, ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో ఒక మెసేజ్ని త్రో చేస్తుంది, ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని. సో ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని త్రో చేసినప్పుడు ఈ మెసేజ్ ఎవరు క్యాచ్ చేస్తారో, క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేస్తుంది. సో క్యాచ్ బ్లాక్లో ఈ ఎక్సెప్షన్ అనే వేరియబుల్లో క్యాచ్ చేస్తుంది. సో ఇది క్యాచ్ చేసినప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఎక్సెప్షన్ అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే మెసేజ్ మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇది మనకి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసే వే. సో మనం ఏవైతే కోడ్ని రన్ చేయాలో దాన్ని ఇందులో పెట్టాలి, ట్రై బ్లాక్లో ప్లేస్ చేయాలి. ఇన్ కేస్ ఎక్సెప్షన్ అరైజ్ అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కోడ్ని క్యాచ్ బ్లాక్లో పెట్టాలి. త్రో యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ మెసేజ్ని క్రియేట్ చేయవచ్చు. సో ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.